అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా, ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ, అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులోనూ తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు. నిన్ను ఎవడైతే కట్టుకుంటాడో ఫస్ట్ నైట్ జరగకముందే ఊరేసుకుని చేస్తాడే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలుసు ఈ అమ్మాయి? తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే లుక్కు మేమిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనరా. తడా మీకు తడా సరదాగా మీరు నడిచొస్తే తడా తయ్యతకతాం. ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం. ఓహో స్టేజీ చండాలంగా పాడుతుంది. పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఎంత మధురంగా వినిపిస్తుందో. నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే, పాడు. బామ్మ అనుకున్నా. బామ్మకు వంక మాకు తెలీదు. బాబా మనోడా రే, 2 రోజులు ఆగరా, వ్రతమైపోద్ది. మా నాన్న గడ్డి పెట్టేసరికి స్వతంత్రానికి అర్థం మర్చిపోయాను. నాకు మాత్రం కొత్త అర్థం తెలిసింది. లాభం లేదు. నిన్ను ఉడికించైనా సరే నా దాన్ని చేసుకుంటాను. ఇప్పటికే ఎక్కువ ఉడికించావు. వసం తప్పి కాళ్ళబేరానికి వస్తానని భయపడుతున్నాను. పెళ్ళై 3 నెలలైనా తొలి రాత్రి లేదు, తొలి ముద్దు లేదు. తొలి ముద్దు ఎక్కడ పెట్టమంటావు? బడుద్దాయి పెదవుల మీద పెట్టాలి. అది కూడా తెలీదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఎలాగలా వర్కౌట్ చేయాలరా వీరమాచినే. హరికృష్ణ, కమాన్ లక్కీ, సిగ్నల్స్ అందుతున్నాయి. ఏం జరిగినా డోంట్ సే నో. చావడం నా కారే దొరికిందిరా, చింపిరి జుట్టు. అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు, నార్మల్ జుట్టు. ప్రకాష్, లక్కీ. హే ప్రకాష్, ఎంతకాలం అయిందిరా నేను చూసి? గుర్తులేదు లక్కీ, బట్ ఐఎమ్ వెరీ లక్కీ. వీణ క్లోజ్ ఫ్రెండ్ అండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఒకప్పుడు నా వెంట పడ్డ రోమియో. నీ వెంట పడ్డా? నీ వెంట? సో నైస్ టు మీట్ యు బ్రో. ఇంతకీ ఎక్కడ జాబ్ చేస్తున్నావురా నువ్వు? మొన్నటిదాకా ముంబైలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఫ్లాట్ కోసం వెతుకుతున్నాను. ఇంతలో మీరు యాక్సిడెంట్ గా కలిశారు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. థ్యాంక్ యూ లక్కీ. ఏమండి, వీడు కాలేజ్ లో మిస్టర్ హీరో. అమ్మాయిలందరూ వీడి వెంట పడేవాళ్ళు, వీడు మాత్రం నా వెంట పడేవాడు. ఇదో పెద్ద అందగత్తేనే. హే, గుర్తుందా లేదా? కమాన్ యా లక్కీ, నాకు సిగ్గేస్తుంది యార్. అయ్యా నీ సిగ్గు శివడా. ఏమండి, నేను కాలేజ్ కి వెళ్తుంటే నన్ను అట్రాక్ట్ చేయాలని వీడు రోడ్ మీద సాంబా డాన్స్ చేసేవాడు. అదే చెప్పడం మర్చిపోయాను, వీడు సాంబా డాన్స్ ఇరగతీస్తాడండి.
చెప్పేసావా? యు నో వాట్ ఇస్ సాంబా? ఇట్స్ అ బ్రెజిల్ ఫోక్ డాన్స్. గుడ్. ఏ చాలా రోజులైందిరా నీ డాన్స్ చూసి ఒక్కసారి చేయవా? డోన్లకి సాయంత్రం నా వైఫ్ వస్తుంది. ఆవిడ వచ్చే లోపు ఫ్లాట్ చూడాలి. ఏంటి నీకు పెళ్ళయిందా? కాకపోతే నువ్వు చేసుకుంటావా? కాకపోతే నువ్వు చేసుకుంటావా? చాలా ముద్దు. ఇప్పుడు కాలేజీలో తిన్న దెబ్బ మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. బట్ వన్ థింగ్, టేస్ట్ అలాగే ఉంది. ఇంతకీ డాన్స్ ఎప్పుడు చేస్తావురా? చెప్పాను కదా, నా వైఫ్ రావాలి, ఫ్లాట్ చూడాలి, సెటిల్ అవ్వాలి, ఏమేమో అవ్వాలి, తర్వాత డాన్స్. ఫ్లాట్ మా ఆయన చూసి పెడతారు. మీ ఆవిడ్ని ఇక్కడికి రమ్మను. ఈ వీకెండ్ మా ఇంట్లో సరదాగా గడుపుదాం. ఏమండి మీరేమంటారు? అలాగే గాని మీ ఆవిడని పిలవండి. లెట్స్ సెలబ్రేట్ ద వీకెండ్ టుగెదర్. ఓ మై గాడ్ స్వీట్ బ్రో. ఇట్స్ ఓకే. ఓకే ఓకే ఓకే. అనవసరంగా సడన్ బ్రేక్ వేశాను. యాక్సిడెంట్ చేసి చంపేయాల్సింది. హాయ్ చింటూ. హలో. లవ్ యూ బేబీ. లవ్ యూ వెంకట్. ఇట్స్ మీ యార్, యువర్ హస్బెండ్. ప్రకాష్ నువ్వా? యా. సారీ. నీకు ఒక మంచి విషయం చెప్తాను. ఈ వీకెండ్ మనం ఒక కూల్ ప్లేస్ లో ఎంజాయ్ చేయబోతున్నాం. యు నో మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లక్కీ. లక్కీ లక్కీ లక్క లక్క కాదు, లక్కీ లక్కీ లక్కీ. ఓకే, ఫ్లైట్ దిగ్గానే ఫోన్ చెయ్యి, అడ్రస్ చెప్తాను. ఓకే బాయ్. అలసిపోయినట్టున్నావు. హ్యావ్ ఎ డ్రింక్ మిస్టర్ సాంబార్. హాయ్ చెప్పాను. ఏంటి అంత హుషారుగా ఉన్నావు? మా ఆయన జుట్టు దొరికింది, ఉడికిస్తున్నాను. దెబ్బకి బెండ్ అవుతాడని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నేనే మొద్దును అనుకుంటే నాకంటే పెద్ద మొద్దు వేరా నువ్వు. ఇదిగో మీ ఆవిడ రాసిన ఉత్తరం బయటికి చదువుకోపో. నువ్వేమిటమ్మా మొత్తం మా ఆవిడ పోలికే. ఇదిగో మీ ఆయన రాసిన ఉత్తరం, నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. నీలో ఏ లోపమూ లేదు. నువ్వు నాకు దగ్గర కాలేదనే బాధ తప్ప. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. గొడవ మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతావేమో అనుకుని కంటిన్యూ చేశాను. అందరూ నువ్వు చండాలంగా పాడుతున్నావు అన్నారు. కానీ నాకు మాత్రం పి సుశీల, జానకి, చిత్ర కంటే నీ గొంతే తీయగా ఉంది. ఉడికించాలనే ఎంగిల్ పాలిచ్చాను. నిజంగా ఉడుక్కుంటావు అనుకోలేదు. సరసానికి రమ్మని ప్రేమగా పెదాల్ని తడిచేశాను. ఎంగిల్ పాలు తాగలేదు, ఎంగిల్ పెదాల్ని ముద్దాడలేదు. ఆడ మనసు అంత అలుసా? పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది తెలుసా? ఆడ మనిషి మగ మనిషిని వేరుగా ఉంటారు కానీ ఆడ మనసు మగ మనసును వేరుగా ఉండవు కదా. ఆ మనసులు కలిస్తే ఈ గొడవలు ఉండవని ఇప్పుడే తెలిసింది. నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నాను, అది తప్పే. అయితే ఎలా కంట్రోల్లో పెట్టాలో టెక్నిక్ తెలిసింది. ప్రేమిస్తే చచ్చినట్టు కంట్రోల్లో ఉంటావని అర్థమైంది. ఒరే ప్రేమించరా బడుద్దాయి. ఇట్లు నీ ప్రేమదాసి లక్కీ. ఒరే హరి, ఎక్కడున్నావురా? యారున్నారు? మీకోసం భగవాన్ గారు వచ్చారు. హరి ఆడున్నారు సార్. వీడొచ్చాడేంటి? వీడి మాటలేంటి? నా కాపురం కూలిపోతుంది. హరి చచ్చినా వీడికి దొరకకూడదు. ఇదేంటి ఆడు మనం చూసి పారిపోతున్నాడు? తేడాగా ఉన్నాడు. బాబు గారు హరి ఆగరా, గోసి ఊడిపోగలదు. తాతయ్య గారు ఏమైందో తెలీదు, మీ మనవడు పారిపోతున్నాడు. ఏమైందో ఏంటో నాకు కంగారుగా ఉంది. లక్కీ అదిగోండమ్మా ఆడున్నారు. పద పద. అమ్మో ఇది ఇక్కడికి వచ్చిందేంటి? రాయక రాయక మా ఆయన లవ్ లెటర్ రాశాడు. ఇప్పుడు దీని మాట విన్నానంటే మళ్ళీ మా ఆయనతో గొడవ పడాలి. ఛా! ఇదేంటి నన్ను చూసి పారిపోతుంది? ఏ లక్కీ ఆగవే. అమ్మాయి గారు లక్కీ ఉండు. బామ్మ బామ్మ ఏమైందో ఏమో, మీ లక్ష్మి పారిపోతుంది. లక్ష్మి కూడా పారిపోతుందా? హరి హరి ఆగరా బాబు. మా లక్ష్మి లక్ష్మి లక్కీ లక్కీ నేనేం చెప్పలేదండి, ఆగు.
పరుగులు పెట్టించినా సంతోష్ పెట్టారమ్మా. ఇద్దరు గొడవ పడి మనసు పడ్డారు. అమ్మయ్యా, ఇక సచ్చిన విడిపోరు. టెన్షన్ పెట్టి చంపేశారు. మంచం కాదు మంచి కావాలంటే మేమే ఏర్పాటు చేద్దాం కదా. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని చేశాడు పెదవ. అమ్మయ్య, మేం కోరుకున్నదే జరిగింది. అందరికీ శోభనం మంచం మీద జరిగితే మా వాడికి మంచి మీద జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి ఎక్కారు. పదండి. నేల మీద కానీ నీళ్ళలో కానీ కనబడితే చంపేస్తారుగా, అందుకే వెరైటీగా ఉంటుందని గాలిలో వచ్చా. సంతగా పెట్టండి సార్. నమస్కారం. ఉంటాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు లూసీ. వీరమాచినేని హరికృష్ణ గారు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? దొంగ